ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. 11 సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండల్ చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు తిరిగాడు, పవన్ కళ్యాణ్ తిరిగాడు, లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేశాడు. అది ఎవరు కూడా చూడని పాదయాత్ర. ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సూపర్ 6 కానీ 143 మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా జగనన్న వెనక వెళ్తూ ఆయనకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో, ఇసుక కానీ, మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో, బాధతో ఈ ఆంక్షలు తప్ప ఎందుకు ఆంక్షలు నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది. మీరే చెప్పారు కదా, మీరే చూశారుగా 11 సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు. 11 సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి?